హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోస్ట్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇటలీ రాజధాని రోమ్ లో నూతన సంవత్సరం సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యం కనిపించింది. అదేంటంటే నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కూడా బాంబులు అత్యధికంగా పేల్చడంతో ఎన్నో పక్షులు మరణించాయి. బాంబుల యొక్క ప్రభావం వల్ల రోడ్డుపై అంతా కూడా పక్షులే చనిపోయి కనిపించాయి. వాటిని ఇక్కడ మీరు కూడా చూడవచ్చు. ఈ క్రమంలోనే దీపావళి రోజున కాల్చేటువంటి బాంబుల ద్వారా కూడా వాతావరణం అనేది పూర్తి స్థాయిలో కలుషితమవుతుంది. దీనిని తగ్గించడానికి కూడా ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ముందైనా ప్రజలు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేటప్పుడు బాంబులు కాల్చే క్రమంలో పక్షుల గురించి కొంచెమైనా ఆలోచించాలి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే వధువులా కనిపించేటువంటి వాటర్ ఫాల్స్ ని చూడవచ్చు. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంతో అందంగా మరియు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. పెరూలో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్స్ యొక్క పేరు కట్రాటా వెలోడెలా. ఇక ఈ వాటర్ ఫాల్స్ అనేది అతి ప్రత్యేకంగా వధువు రూపంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని వాటర్ ఫాల్ ఆఫ్ ది బ్రైడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. డెన్మార్క్ లో ఉండేటువంటి ప్రజలకి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారానే వారు అతి సంతోషంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేసేటువంటి వారికి ఒక గంటకి $20 ని శాలరీగా ఇస్తూ ఉంటారు. అలాగే ఒక వారంలో అక్కడ 33 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లలను పెంచడంలో అయ్యేటువంటి ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అక్కడ విద్యతో పాటు వైద్యం కూడా ఉచితమే. అందుకే అక్కడి ప్రజలు అత్యంత సంతోషంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రపంచంలోనే అతి చిన్నదైనటువంటి విషపు కప్పని ఎప్పుడైనా చూసారా? దీని యొక్క పొడవు 1 సెంటీమీటర్ కంటే కూడా తక్కువే ఉంటుంది. కానీ దీని చర్మంపై ఉండేటువంటి విషం మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. ఇక ఇదే కాకుండా అమెజాన్ అడవుల్లో ఉండేటువంటి 1 నుండి 2 సెంటీమీటర్స్ ఉండేటువంటి పాయిజన్ డాగ్ ఫ్రాగ్స్ లో కూడా విషం అనేది ఉంటుంది. ఆ విషంతో ఈజీగా 10 మందిని చంపేయవచ్చు కూడా. ఒక ఆస్ట్రేలియన్ కపుల్స్ కి ఒక 60 సంవత్సరాల వరకు ఉచిత పిజ్జా అనేది అందించబడుతుంది. అది ఎందుకో చూద్దాం. డొమినోస్ పిజ్జా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్ట్రేలియాలో ఒక ఆఫర్ ని ప్రవేశపెట్టింది. అదేంటంటే డొమినోస్ పిజ్జా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తేదీ అయిన 9th డిసెంబర్ 2020 రోజున ఎవరైతే జన్మిస్తారో వారికి కంపెనీ నిర్ణయించినటువంటి పేరుని పెట్టడం ద్వారా ఒక 60 సంవత్సరాల వరకు డొమినోస్ పిజ్జాని ఫ్రీగా పొందవచ్చునని తెలిపింది. ఈ క్రమంలోనే ఆ రోజు పుట్టినటువంటి పిల్లలకి డొమినిక్ లేదా డొమినిక్యూ అనే పేరుని పెట్టాల్సి ఉంటుంది. అలా పేరుని పెట్టి ఒక జంట ఈ ఆఫర్ ని పొందడం జరిగింది. జింపీ అనే ఈ మొక్క ప్రపంచంలోనే అత్యంత విషం కలిగినటువంటి మొక్క. అందుకే దీనిని సూసైడ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది ఎంత విషపూరితమైనదంటే దీనిని తాకినా కూడా దాని యొక్క ప్రభావం అనేది మనిషి శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే వచ్చే నొప్పి వల్ల దానిని భరించలేక కొందరు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ మొక్క ఎంత విషపూరితమైనదో. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే లైవ్ టీవీలో ఒక యాంకర్ ఏం చేస్తుందో చూడండి. ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇలా చేసిందా లేక కావాలనే చేసిందా అనేది తనకే తెలియాలి. ఉదయమే నిద్ర లేవడానికి అలారం పెట్టి అది మోగగానే ఆఫ్ చేసి చాలా మంది పడుకుంటూ ఉంటారు. అలా చేయకుండా ఉండడానికే కార్పెట్ అలారం అనే దానిని కనిపెట్టడం జరిగింది. దీనిలో అలారం సెట్ చేస్తే కనుక దీనిని ఆపడానికి ఖచ్చితంగా లేచి దానిపై నిలబడాల్సిందే. ఒకవేళ అలా చేయనట్లయితే అది మోగుతూనే ఉంటుంది. 1913వ సంవత్సరానికి ముందు అమెరికాలో పోస్టల్ సర్వీస్ లాగా పిల్లలను ఉపయోగించుకునేవారు. ఈ క్రమంలోనే పిల్లలని గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపించినప్పుడు వారితో పాటు కొన్ని వస్తువులను కూడా పంపించేవారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.